కాళ్ళకూరి నారాయణరావు గారు, ఆ పేరు వినే ఉంటారు కదా మీరు. చింతామణి, వరవిక్రయము, మధుసేవ వంటి అద్భుతమైన నాటకాలు రాసిన వాడు మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు. కాళ్ళకూరి నారాయణరావు గారు కొప్పరపు కవులకి పరమ వీరాభిమాని. కాళ్ళకూరి నారాయణరావు గారు మనోరంజనుడు ఒక పత్రిక కూడా నడిపేవారు. అందులో కొప్పరపు కవుల అవధానాలు, వాళ్ళ సభలు, విశేషాలన్నీ కూడా ఆ పత్రికలో ప్రచురించేవారు. కొప్పరపు కవుల సభలు ఎక్కడ జరిగితే అక్కడికి కాళ్ళకూరి నారాయణరావు గారు స్వయంగా వెళ్ళి ఆస్వాదించి ఆ వార్తలు ఇచ్చేవారు. కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రజలపరిచిన మహనీయుల్లో కాళ్ళకూరి నారాయణరావు గారు ఒకరు. ఆయన ఏమన్నారంటే కొప్పరపు కవుల గురించి అనేక పద్యాలు చెప్పారు. ఒక పద్యం మాత్రం మనం చేస్తాను. సభలోన మాటాడదాలుటే గొప్ప, పద్యములతో నగుట చోద్యంబుగాదే, తడబడుచునైన పద్యం అల్లుటే గొప్ప, పరం ఆసుధార అబ్రంబుగాదే, అడిగిన పద్యము ఒండైన చెప్పుట గొప్ప, గంటకు ఏనూరు లక్కజముగాదే, ఉరివిలోన ఇట్టివారొకరు పుట్టుట గొప్ప, ఇరువురొక్కింట అచ్చెరువుగాదే అన్నాడు. అంటే సభలోన మాటాడదాలుటే గొప్ప, పద్యములతో నగుట చోద్యంబుగాదే. మామూలు సభలో మాట్లాడటమే, సాహిత్య సభలో మాట్లాడటమే చాలా కష్టం. అటువంటి పద్యాల్లో మాట్లాడటం ఏంటి, ఎంత గొప్ప, ఎంత ఆశ్చర్యము. సభలోన మాట్లాడదాలుటే గొప్ప, పద్యములతో నగుట చోద్యంబుగాదే, తడబడుచునైన పద్యం అల్లుటే గొప్ప, పరం ఆసుధార అబ్రంబుగాదే. తడబడుతూ ఒక పద్యం ఆసుగా అనటమే గొప్ప కదా. అటువంటిది అద్భుతమైన పరమాద్భుతమైన ఆసు ఎంత ఆశ్చర్యకరము. తడబడుతునైన పద్యం అల్లుటే గొప్ప, పరం ఆసుధార అబ్రంబుగాదే, అడిగిన పద్యము ఒండైన చెప్పుట గొప్ప, గంటకు ఏనూరులు అక్కజముగాదే. ఆసుగా ఏదైనా పద్యం అడితే ఒక అంశమించి పద్యం చెప్పమంటే ఒక పద్యం చెప్పటమే కష్టం. అటువంటిది గంటకు 500 పద్యాలు చెప్పటం ఎంత ఆశ్చర్యము, అమిత ఆశ్చర్యము. ఇది అతిమానుషము, దైవలీల అని కాళ్ళకూరి వారి అభిప్రాయం. అలాగే గంటకు ఏనూరు లక్కజముగాదే అన్నారు. ఇంకా అద్భుతమైన మాట చెప్పారు చివరిలో. ఉరివిలోన ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఇట్టివారొకరు పుట్టుట గొప్ప, ఇలాంటి వాళ్ళు ఒకరు పుట్టడమే చాలా గొప్ప, ఇరువురు ఒక్కింట అచ్చెరువుగాదే. అటువంటిది ఇద్దరు సొంత అన్నదమ్ములు ఒకే ఇంట్లో పుట్టడం ఎంతటి ఆశ్చర్యము, ఎంత గొప్పగా చెప్పారు చూడండి కాళ్ళకూరి నారాయణరావు గారు. మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు కొప్పరపు కవుల ప్రతిభ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇటువంటి కొప్పరపు కవులు అన్నదమ్ములుగా, సొంత అన్నదమ్ములు ఒకే ఇంట్లో పుట్టడం ఎంత గొప్ప అని కాళ్ళకూరి నారాయణరావు గారు చెబుతూ, తల మీద గంగను ధరించు శివునకు సలిలాభిషేకంబు సలివినట్లు, తల మీద గంగను ధరించు శివునకు సలిలాభిషేకంబు సలిపినట్లు అంటారు. శివుడు జటాజూటం పైన గంగ ఉంటుంది, అంటే మహాగంగాదేవి. అటువంటి శివుడి పైన చిన్న నీళ్లతో ఉద్దరంతో నీళ్ళు వేస్తే ఎలా ఉంటుందో అలాగే మిమ్మల్ని వర్ణించడం అలా ఉంది. నా శక్తి, నా పద్యాలు ఏమి సరిపోతాయని ఎంతో వినయంగా కాళ్ళకూరి నారాయణరావు గారు, మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు కొప్పరపు కవుల గురించి చెప్పారు. నమస్కారం.